ఊహించుకునే పరిస్థితి కూడా ఉంది. బీజేపీ చూస్తారు ఆశగా రేపు. 100% రైట్. సునీతారెడ్డి గారు, మీరు ఇందాక రామూర్తి గారి మాటల నుంచి దీనికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రామ్మూర్తి గారు ఏమన్నారు, మేము అన్ని స్కీములు ఇచ్చినాం దేశవ్యాప్తంగా, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వనని స్కీములు ఇచ్చినాం, ఫామ్ హౌస్ లో కూర్చుంటేంది, మేము వచ్చి ఇంకెక్కడో కూర్చుంటేంది, మా పరిపాలన జరుగుతున్నాం కదా అని అంటే, ఇప్పుడు ఎట్లా చెప్తున్నారంటే బ్రదరు, వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేపిస్తే అయిపోద్ది కదా. సెక్రటరియట్ లో ఉన్న ఆఫీసర్లందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా చేస్తారు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు కదా. మోడీ గారిని మీడియా ముందు రమ్మనండి. ఇవన్నీ కాదు, ఇందాక మాట్లాడిన దాని మీద మీరు నిలబడండి దయచేసి. నేను మాట్లాడతా, మీరు మాట్లాడండి, మొత్తం మాట్లాడండి, డిస్టర్బ్ చేయండి. మీరు ఏదో ఇప్పుడు అక్కడ 2 క్వశ్చన్స్ పెట్టిండ్రు, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంటదా, ఫామ్ హౌస్ పరిపాలన బాగుంటదా అంటే, ఫామ్ హౌస్ ఇంకో క్వశ్చన్ పెట్టి ఉంటే ఇంకో తిరుగుండేదేమో రిపోర్టింగ్ అక్కడ. కానీ ఒక ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక ఎల్ఓపిగా అయిన వ్యక్తి, ఒక ఏదైతే గురుతరమైన బాధ్యత ఉందో, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉన్నాడో ఈ రాష్ట్రానికి, మీరే చెప్తున్నారు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, ఈ రాష్ట్రం కోసం కృషి చేస్తున్నాడు. ఈ రాష్ట్రం అధోగతి పాలైతుంటే, ఇక్కడ 6 గ్యారంటీల పేరు మీద ప్రజల నోట్ల మట్టి కొడుతుంటే మీరు నోరు మూసుకొని కూర్చుంటున్నారు. మేము కాదు, మీరు నోరు మూసుకొని కూర్చున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఒక్కని మాట్లాడలేదు. ఏం మాట్లాడాలి ఎవరన్నా? మీరు కాపాడుతున్నారు, ఏదైతే రేవంత్ రెడ్డిని మీరు కాపాడుతున్నారు. నేను చెప్తున్నా, ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నది. సునీతారెడ్డి గారు ఒక ముచ్చట చెప్తా, ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది. మీరు కాపాడుతున్నారు. మోడీ మంచి రామూర్తి గారు ఒక్క నిమిషం లెట్ సునీతారెడ్డి గారు కంప్లీట్ ఇట్, దాని తర్వాత మనం మాట్లాడదాం. నేను ఇక్కడ అన్ఫార్చునేట్ కాంగ్రెస్ వ్యక్తిని నేను మిస్ అయ్యా. లేదు అంటే రామూర్తి గారు నాకు తెలిసి కాంగ్రెస్ వ్యక్తి చెప్పుండేవాడు ఒక మాట, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటని వాళ్ళు చెప్పుండేటటువంటి వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ లేరు కాబట్టి మేబీ ఆ మాట నేను ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. మీరేమో బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు అని అంటా ఉన్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటని చిన్న విషయం చెప్తా, ఎందుకంటే సుందరెడ్డి గారు కూడా తెలియాలి. భువనగిరిలో మీరు మాట్లాడండి, మిమ్మల్ని డిస్టర్బెన్స్ ప్రశాంతంగా మాట్లాడండి, మాట్లాడిన తర్వాత. ఇప్పుడు ఎన్ని స్కీములు ఇచ్చినా కూడా, ఇప్పుడు మీరు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇవ్వలేదు. కాళేశ్వరం కూలేశ్వరంగా మారిపోయింది. దళిత బంధు ఇస్తానన్నారు, దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, గిరిజన బంధు ఇస్తానన్నారు. ఇక ఉద్యోగాల నియామకాలు అయితే ఏం జరిగిందో నిరుద్యోగులే మీకు సమాధానం చెప్పిండ్రు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ప్రజలు మీకు తిరస్కరించిరు, ఇంట్లో కూర్చోబెట్టిరు. ఇక పార్లమెంట్ ఎలక్షన్ల వరకు వస్తే 0 ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇంకా నిలబడే పరిస్థితి కూడా, నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీరు కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఇంకా మీరు మళ్ళీ వచ్చేసి ఏం జరిగిందని ప్రశ్నించదు. ఉన్న అవకాశాన్ని, ప్రశ్నించే అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా దానికి సాకులు వెతకడం. ఇప్పుడు మన ఎన్ఎస్ గారు చెప్తున్నారు ఏమని, మనకు ప్రశ్నించే అవకాశం ఉన్నప్పుడు ప్రశ్నించాలి, లేకుంటే అనవసరంగా వేరే అపార్థాలకు దారి తీస్తుందని. నేను కూడా ఇప్పుడు అదే ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ స్కాములు అన్ని ఏ విధంగా బయటకు తీసుకొస్తుంటే ఇద్దరు సెటిల్మెంట్ చేసుకున్నట్టు, అందుకే నోరు మూసుకొని కూర్చుంటున్నారు వాళ్ళు. దాదాపు అన్నిట్లలో మీరు లెక్క పెట్టుకుంటూ పోండి సార్. గొర్రెల స్కాము, ఎలక్ట్రిసిటీ స్కాము, కోళ్ళ స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్ స్కాము, కాళేశ్వరం స్కాము, ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే బియ్యం స్కామ్, ఎఫ్సిఐ స్కామ్ అని ఒక 50 చెప్పిండ్రు నిన్న మన కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ చెప్పిండ్రు కానీ మళ్ళీ అదేంది ఈ రేస్ కార్ రేసుల స్కామ్ ఇన్ని చెప్పిండ్రు. కానీ ఏ ఒక్క కేసులో ఎవరిని అరెస్ట్ చేసిరు సార్ వీళ్ళని? అన్నిట్లలో మళ్ళీ వీళ్ళే ఉన్నారని ఆయన చెప్తాడు. అంటే అవన్నీ ముందల పెట్టి వీళ్ళని భయపెట్టించి బెదిరించి సెటిల్మెంట్ చేసుకొని ఇంట్లో కూర్చుంటున్నారు. ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కనబడుతుందా మీకు? కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కనబడుతుందా? మీరు చెప్పాలా సార్? ఇవాళ ఇన్ని స్కాములు ఎలక్షన్లు రాకముందే రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండు, మీరు సిబిఐని పిలవండి, మేము నా దగ్గర అన్ని రుజువులు ఉన్నాయి, అన్ని పేపర్లు ఉన్నాయి, మీకు ఇస్తాను, సిబిఐని పిలవండి, ఎంక్వైరీ చేయించండి అని చెప్పిరు. అలాంటి మనిషి వెన్నెవర్ సీఎం అయిన మరుక్షణము అన్నిటిది మడిచి అక్కడ పక్కకు పెట్టిండ్రు. ఈ రోజు ఏ స్కాముని కాలయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడ ఎవరిని ఒక ఛార్జ్ షీట్ ఇచ్చిన సందర్భం లేదు. ఒక వ్యక్తిని అది టెలిఫోన్
ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరి పేరు చెప్పినో కూడా అందరికి తెలిసిన విషయమే. మరి ఇవన్నీ ఎందుకు తొక్కి పట్టిండ్రు? ఎవరిని కాపాడుతున్నారు? ఆ ఉద్దేశంతోనే వీళ్ళు ముందరికి వస్తలేరేమో, ఆ ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రశ్నించట్లేదేమో అని కూడా ప్రజలకు అనుమానం వస్తుంది. ఆ అనుమానం నివృత్తి చేసుకోవాలి. వచ్చి మీరు ఒక ప్రతిపక్ష హోదాలో మీరు చేయాల్సినవి చేయకుండా మీరు ఇంకొకరి మీద పడి మీరు బీజేపీ వాళ్ళు అట్లా బీజేపీ వాళ్ళు ఇట్లా అని మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని నేను అంటున్నా. నాకు కౌంటర్ వేయడం కాదు, మీకు ఇచ్చిన ఇప్పుడు మీరు మీరేం చేసినది కూడా మీరేం చెప్పిల్లు ఇప్పుడు ఎంత బాధ్యతగా మాట్లాడుతున్నారో ఒక అధికార ప్రతినిధిగా మీరు ఏ విధంగా మీ బాధ్యతలు నెరవేరుస్తున్నారో, నీ పార్టీని తప్పులు ఒప్పులు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. మీ పార్టీ కంటే ఎక్కువ చేస్తున్నారు అసెంబ్లీలో. తెలంగాణ అందరికీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారు గాని, అదే విధంగా హరీష్ రావు గారు గాని, పల్లా రాజేశ్వర రెడ్డి గాని, ఇంకా మిగతా గెలిచిన ఎమ్మెల్యేలు గాని ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువ బాధ్యత నిర్వహిస్తున్నారు. మీరు గెలిచి మీరు సైలెంట్ గా ఉన్నారు, మీరు కాపాడుకుంటున్నారు. ఇక ఒక చెప్తా వినండి. ఇక ఏంటంటే ఇక బీజేపీ మొత్తం కంప్లీట్ గా మేము చేసినాం అది చేసినాం ఇది చేసినాం అంటున్నారు. తెలంగాణకు వీళ్ళు ఇచ్చిన హామీలు చెప్తా. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల సమయంలో వివిధ సందర్భాల్లో దాదాపు 100 హామీలు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తాం, ఇయ్యలే. ఎవరు చెప్పలేదు? సుష్మా స్వరాజ్ పాపం చనిపోయింది ఆమె. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ సంబంధించి ప్లాంట్ ఏదైతే చేస్తామని అది పెట్టిల్లు, అది కథం గంగకు వదిలిల్లు. ఎస్సీ వర్గీకరణ మాదిగా న్యాయం చేస్తామంటే ఇంతవరకు అది గాలికే వదిలిల్లు, అది స్టేట్ల మీద వదిలేసిల్లు, అది వేరే అంశం. అదే విధంగా రక్షణ ఏదైతే తెలంగాణలో కేంద్ర గిరిజన యూనివర్సిటీ అన్నారో అది అంతటా మాత్రమే ఏదైతే అబ్బిడి ముబ్బిడిగా చేసిండు. అదే విధంగా తెలంగాణ సెంటర్ ఫర్ ట్రెడిషన్ మెడిసిన్ ఏర్పాటు చేస్తున్నారు, ఇంతవరకు పత్తకలేదు. తెలంగాణకు వరద సాయం చేస్తున్నారు, చేయలేదు. అదే విధంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదైతే మేనేజ్మెంట్ ఇది చేస్తున్నారు, ఇది చేయలేదు. ఏది నరేంద్ర మోడీ చెప్పింది. నాగార్జున సాగర్ లో కేంద్రీయ ఏదైతే విద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు అది ఇంతవరకు లేదు. వాస్తవంగా తెలంగాణకు వీరు చేసేటి చాలా ఉన్నాయి, ఒకటి కాదంటే 2 కాదు. హైదరాబాద్ మెట్రోకి దాదాపు 16,000 కోట్లు మంజూరు చేస్తున్నారు, అది అసలు లేనే లేదు. అదే విధంగా ఎన్నన్నారు ప్రతి నియోజకవర్గానికి బీజేపీ వచ్చిన తర్వాత 1,00,000 ఇండ్లు కట్టిస్తామన్నారు. 1,00,000 ఇండ్లు కాదు, కనీసం ఏమీ లేదు. అదే విధంగా హుజూరాబాద్ నియోజకవర్గం ఎన్నికల సమయంలో 1000 కోట్లు ఇస్తా అన్నారు ఏదైతే బీజేపీ అభ్యర్థి గెలిస్తే. ఏమైందండి? ఎవరు చెప్పిన? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏదైతే ఎన్నికల్లో గెలిస్తే 1000 కోట్లు ఇస్తా అన్నది ఇచ్చిల్లా? ఎవరు గెలిచిందాడా? ఎవరు గెలిచి చెప్పండి? అదే మా ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం ఉంటేనే ఇస్తారా మీరు? ప్రభుత్వం ఉంటేనే ఇస్తారా? సునీత గారు పాపం జనాలు హుజూరాబాద్ జనాలు మీరు బఫూన్లు చేసిర్రా. నేను ఇంకోటి చెప్తా, ఇక చాలా ఉన్నదండి. ఇప్పుడు కాదండి, ఈటెల రాజేందర్ గెలిచేటప్పుడు ముచ్చట చెప్తున్నా. వీళ్ళు మరి వెనకాక పోతున్నా నేను. ఆదిలాబాద్ లో కొత్త విమానాశ్రయం అన్నారు. ఒక నిమిషం ఆగండి. ఆదిలాబాద్ లో విమానాశ్రయం అన్నారు, అదే పోయింది. అదే నేను ఒకటి చెప్తా. అరే ఎవరు ఏందండి ఏం మాట్లాడేది? మరి మీరేం చెప్తారు? మీరు చెప్పాలా? ఢిల్లీ ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఎడిపోయినాయి, కాశ్మీర్ లో ఇచ్చిన మీరు హామీలు ఎడిపోయినాయి. తెలంగాణ దగ్గర నుంచి ఢిల్లీకి ఒక నిమిషం. ప్రభుత్వం చెప్తాను, వీళ్ళు వచ్చిన తర్వాత 60 లక్షల కోట్ల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు అమ్మింది నిజము. అదే విధంగా స్విస్ బ్యాంక్ లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ప్రతి అకౌంట్ లో 15,000 వేస్తారు. ఇప్పుడు 15,000 పైసలు వేయలేదు. అదే విధంగా ఇంకా చాలా చెప్తా. నేను చెప్తా వినండి, అబద్ధాలు కాదు నిజాలు ఇవి. మీరు ఏదైతే నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతులను చంపింది నిజం కాదా? అదే విధంగా మెహబ్ చోక్సీ, అదే విధంగా నీరవ్ మోడీ మీ పరిపాలన పారిపోలేదా? రామూర్తి గారు డబ్బులు సునీత గారు 2 కోట్ల ఉద్యోగాలు. ఒక్క నిమిషం ఆగండి, సమాధానం చెప్పండి. నేను అడిగిన సమాధానం చెప్పండి. నేను అడిగిన సూటిగా సమాధానం. 2 కోట్ల ఉద్యోగాలు మీరు 2014లో హామీ ఇచ్చారు. చూపెట్టాలండి? 2 కోట్ల ఉద్యోగాలు చూపెట్టాలి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అంతే ఒక్క నిమిషం. ఓకే, ఏ బట్టే బాధ మాటలు మీ పార్టీ మాట్లాడకండి. మీరు మంచోళ్ళు, మీరు మాట్లాడకండి. అట్లా బట్టే బాధ మాటలు మీ పార్టీ మాట్లాడింది మీరు కాదు. మీరు మంచోళ్ళు, మీరు సమర్థించకండి. నేను చెప్తా వినండి. ఎన్ని అబద్ధాలండి? అదేనా 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నది ఉద్యోగ కల్పనేది. మళ్ళా 2 కోట్ల ఉద్యోగ కల్పన ఇది ఎక్కడ ముచ్చట అండి? గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇంకోటి చెప్తా. మాట్లాడం మేము. ఇంకోటి ఏంటంటే 100 రూపాయలు దాటిన పెట్రోల్, 100 రూపాయలు దాటిన ఏదైతే డీజిల్ ను
అదేదో 1200 దాటిన డీటీలు తగ్గిస్తామని చెప్పారు. ఎక్కడ తగ్గిస్తారంటే ఎప్పుడు తగ్గిస్తారు చెప్పండి? దాన్ని జిఎస్టీ పరిధిలోకి రాకుండా ఒప్పుకొని రాష్ట్ర ప్రభుత్వాలే. రామూర్తి గారు మర్చిపోతున్నారేమో పెట్రోల్ డీజిల్ మీకు విషయం తెలియదు. సరే మేమున్నప్పుడు మా మీద వేసిండు. ఒక నిమిషం ఆగండి. ఇక జిఎస్టీ పరిధిలోకి వస్తే అది ఏమైతుందో నాకు తెలుసు, సునీత గారికి తెలుసు, అందరికి తెలుసు. తగ్గదు. మీకు చాలా విషయాలు చెప్తున్నా. ఇంకొకటి చెప్తున్నా, నేను చాలా విషయాలు చెప్తున్నా. నేను చెప్తేది విను. ఇంకోటి ఏంటంటే అది ఏదో క్రూడ్ ఆయిల్ రేట్ బట్టి దాని రేట్ ఉంటది. క్రూడ్ ఆయిల్ రేట్ తక్కువ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం SGST CGST అది తక్కువనే, పెద్ద ఏం కాదు. దానికంటే స్టేట్స్ వసూలు చేసే సెస్ ఎక్కువ. రామూర్తి గారు నేను చెప్తా వినండి, పూర్తిగా చెప్తా వినండి. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను ఇంకో 3-4 విధాలుగా దాని మీద ఎక్కువ ఉన్నది కాబట్టి అది తగ్గించుకుంటే అయిపోతుంది. కానీ వాళ్ళు తగ్గారు. అంతేగాని స్టేట్ సెస్ మాత్రం తగ్గియొద్దంటారు మీరు. స్టేట్ వసూలు చేసే ఇంకో విషయం కూడా చెప్తా. నేను ఇంకో విషయం కూడా చెప్తా. నేను ఇంకో విషయం తెలుసుకొని మాట్లాడుగా. చాలా విషయాలు చెప్తా, నిజాలే చెప్తా కానీ అబద్ధాలు ఆడను. నేనేమంటున్నా అంటే మీలాగా అబద్ధాలు ఆడి మేము రాజ్యాధికారం రాము. ఎందుకంటే మేము చెప్పిందే చేసినాం, చెప్పని కూడా చేసినాం. ఇగో దళిత ముఖ్యమంత్రి కూడా అన్నారు మేము ఎన్నికల సమయంలో అనలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అవును, ఎలక్షన్ లో పోలేదు మేము దళిత ముఖ్యమంత్రి అని. మీకు తెలియకపోతే మీరు అప్పుడు మీరు ఉన్నారో లేరో నాకు తెలియట్లేదు. అవునండి, మస్తాన్ గారిని అడగండి. మీరే ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక్క నిమిషం రామూర్తి గారు నేను మీరు మాట్లాడే టైం ఇస్తా. ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్ళాక మనం వస్తారు. వద్దాం. మస్తాన్ గారు చెప్పండి.